అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నవరాత్రి 9 రోజుల్లో అమ్మవారిని రకరకాల అవతారాల్లో పూజిస్తూ ఉంటారు కదా. రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి అవతారంలో పూజిస్తూ ఉంటారు. బ్రహ్మచారిణి అమ్మవారు ఎవరు, ఎలా ఉద్భవించారు, అయితే అమ్మవారిని పూజించడం వల్ల మనకి కలిగే ప్రయోజనాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ కథ ఏంటి అనేది చూద్దాం. బ్రహ్మచారిణి అంటే తపస్సు చేస్తుంది అని అర్థం. దుర్గాదేవి రూపం చాలా గొప్పదని చెప్పాలి. అమ్మవారు తెల్లని చీరలో కుడి చేతిలో జపమాల ధరించి ఎడమ చేతిలో కమండలం ధరించి దర్శనమిస్తారు. పూర్వజన్మలో ఈ దేవి మేనకా హిమవంతుల ఇంట్లో కుమార్తెగా జన్మించింది. అయితే నారదుడు అనుసరించి ఆమె శంకరుణ్ణి భర్తగా పొందాలని ఘోరమైన తపస్సు చేసింది. ఆమె కఠిన తపస్సు కారణంగా ఆమెకు తపశ్చారిణి లేదా బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది. శివుణ్ణి భర్తగా పొందడం కోసం సుమారుగా 5000 సంవత్సరాలకు పైగానే కఠోరమైన తపస్సు చేసిందని చెప్తారు. బ్రహ్మచారిణి 1000 సంవత్సరాలు పళ్ళు పువ్వులు మాత్రమే తిని ఈ తపస్సు చేసింది. ఆ తర్వాత 100 సంవత్సరాలు కూరగాయలు మాత్రమే భుజించింది. కొన్ని రోజులు పస్తులుండి వానలు ఎండలు కారణంగా ఆకాశంలో తీవ్ర ఇబ్బందులన్నీ ఎదుర్కొని 3000 సంవత్సరాలు తిరిగి బిల్వ ఆకులు తిని ఆ శంకరుణ్ణి పూజించింది. తర్వాత ఎండిపోయిన బిల్వ ఆకులను తినడం కూడా మానేసింది ఆమె. అలా కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది ఆ తల్లి. ఆకులు కూడా తినడం మానేసినందుకు ఆమెకు అపర్ణ అనే పేరు కూడా వచ్చింది. ఇంత ఘోరమైన కఠోరమైన తపస్సు చేయడం వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కృశించిపోయింది. దేవతలు, ఋషులు, సిద్ధగణాలు అందరూ కూడా ఆ బ్రహ్మచారిణి అమ్మవారి తపస్సును అపూర్వమైన పుణ్యకార్యంగా కొనియాడారు. ఇక ఆమె భక్తికి మెచ్చి, ఓ దేవి, ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి ఘోరమైన తపస్సు చేయలేదు, నీకు మాత్రమే ఇది సాధ్యమైంది, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అంతా చెప్పారు. మీరు చంద్రమౌళీశ్వరుడైన ఈశ్వరుణ్ణి మీరు భర్తగా పొందుతారు అని ఆశీర్వదిస్తారు. అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలుస్తారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల మనకి జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. కష్టమైన తపస్సు అంటే ఏ పనినైనా సరే కష్టంతో అయినా సాధించుకునే పట్టుదల మనలో ఉండాలి అనే దానికి ప్రతీకగా బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తూ ఆ అమ్మ అనుగ్రహం పొందితే మనం కూడా మన జీవితంలో ఎలాంటి పనులైనా సాధించడానికి కావలసిన పట్టుదల ఆ అమ్మ మనకి అందిస్తుందని ఈ కథ రూపంలో మనం తెలుసుకోవచ్చు. రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా ఎందుకు పిలుస్తారు, ఎందుకు ఆమె అంత ఘోరమైన తపస్సు చేసింది, అంత ఘోరమైన తపస్సు చేయడానికి కావలసిన శక్తి మనకు అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.